దశావతారంలో ఆది అవతారం అయినటువంటి స్వామి మత్స్యావతారం. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఒక పుష్కరిణి. ప్రతి ఒక్క కోనేరులో చేపలు ఉంటుండొచ్చు, కానీ ఇక్కడ మాత్రము నామముతో యుక్తంగా ఊర్ధ్వపుండ్రాలతో మత్స్యగిరి లక్ష్మీనరసింహ దేవాలయంలో చాప రూపంలో వెలిసినటువంటి స్వామి. కోనేరులో వెలిసాడు. మరి కోనేరులో వెలిసాడు కాబట్టి ఆ యొక్క తీర్థం దివ్యౌషధం. ఫ్రెండ్స్, ఇదే అనమాట మీరు చూస్తున్నారు కదా, శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో మనకి ఈ టెంపుల్ వచ్చేసి వెంకటపురం గ్రామం, వలిగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. సో టెంపుల్ హిస్టరీ ఏంది అనేది మనం ముందు వెళ్ళి తెలుసుకుందాం పదండి. ఈ టెంపుల్ని వేములకొండ అని కూడా అంటారు, వేములకొండ లక్ష్మీ నరసింహస్వామి అని. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ గోపురం అనమాట. మెయిన్ గోపురము, అలాగే గోపురం ముందు మనకి విష్ణునామ అవతారంలో ఉన్న మనకి దాదాపుగా 6-7 అడుగులు ఉంటుంది. మనమైతే చూసుకోవచ్చు. ఇది ఒక గోపురం ముందు ఎగ్జాక్ట్లీ ఇది స్వామివారి టెంపుల్ ముందే ఉంటుంది. సో ఇదే అనమాట మీకు ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్స్ ఏదైతే చూపించానో స్వామివారి గుండం అని చెప్పాను కదా. సో ఇప్పుడు మీకు ఏదైతే ఉందో ఇది స్వామివారి మెయిన్ గర్భగుడి. ఇప్పుడు టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది, ఎందుకంటే 6 దాటిపోయింది కాబట్టి. సో గైస్, మీరైతే టెంపుల్ అయితే చూసుకోవచ్చు. మనకి ఇదే అనమాట మెయిన్ టెంపుల్. సో ఉదయాన్న మనకి 6-7 టెంపుల్ అయితే ఓపెన్ అవుతుంది. మళ్ళీ సాయంత్రం మీకు 6 o'clock వరకు అయితే టెంపుల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఎవరైతే ఉన్నారో ఈ సమయంలోనైతే ప్లాన్ అయితే వేసుకోండి. మనకి ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం కూడా ఉంటుందని మనకి పంతులు గారు అయితే చెప్పారనమాట. సో మనకి ఇంకోటి ఏంటంటే ముందు రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. ఆ రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా దర్శనం అయితే చేసుకున్నాము. సో ఇదే అనమాట స్వామివారి గుండము. మనకి ఇక్కడ మత్స్యావతారంలో మనకి చేపలు అయితే దర్శనం అయితే ఇస్తాయి. సో ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఆ టికెట్ ఏనా? సో మనకి టికెట్ వచ్చేసి 30 రూపీస్ అనమాట. అర్చనతో సహా 30 రూపాయలు అయితే తీసుకున్నారు. సో ఈ 30 రూపీస్లో ఏంటంటే మనకి స్వామివారి అర్చన కూడా ఉంటుంది. మనకి వెళ్ళే దారిలో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే స్వామివారి గుండం అయితే ఉందన్నమాట. ఈ గుండం గురించి హిస్టరీ నేను తర్వాత చెప్తాను. సో ఈ టెంపుల్కి వచ్చిన భక్తులు మెయిన్ ఈ యొక్క గుండం కోసమే వస్తారు. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. సో మనకి వెళ్ళే దారిలో టెంపుల్ కూడా ఉన్నాయన్నమాట. మనం మరి దర్శనం చేసుకొని వెళ్దాం పదండి. మనము ఈ యొక్క గుండంలోనైతే చూసుకోవచ్చు ఏదైతే మనకి చేపలు కనిపిస్తున్నాయో ఈ చేపల పైన నామాలు అయితే ఉంటాయి. సో చాలా మంది వచ్చిన భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత అలాగే ఇక్కడ విష్ణునామాలు కలిగిన చేపలను కూడా దర్శనం అయితే చేసుకుంటారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, గ్రామం వెంకటాపురం, మండలం వలిగొండ, జిల్లా యాదాద్రి భువనగిరి. ఇక్కడ దశావతారంలో ఆది అవతారం అయినటువంటి స్వామి మత్స్యావతారం. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఒక పుష్కరిణి అంటే కోనేరు, దాంట్లో మత్స్యావతారం అంటే చేప రూపంలో వెలిసినటువంటి స్వామి. ఆది అవతారం, దశావతారంలో ఆది అవతారం. మత్స్య కూర్మ వరాహస్య నారసింహో ఖగేశ్వర. కాబట్టి ఎందుకంటే ప్రతి ఒక్క కోనేరులో చేపలు ఉంటుండొచ్చు, కానీ ఇక్కడ మాత్రము నామముతో యుక్తంగా ఊర్ధ్వపుండ్రాలతో మత్స్యగిరి లక్ష్మీనరసింహ దేవాలయంలో చేప రూపంలో వెలిసినటువంటి స్వామి. అయితే ఎందుకంటే ఇక్కడ వెలిసింది ఎక్కడ? స్వామి కోనేరులో వెలిసాడు. ఆ యొక్క చేపలు 365 రోజులు దర్శనమిస్తాయి. ఆ 365 రోజులలో శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం ఈ మాసాలలో
స్పష్టంగా దర్శనం అవుతాయి. అప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో దర్శనం కానట్లయితే అయ్యో ఇంత దూరం వస్తుంది మేము, మాకు దర్శన భాగ్యం కాలే. ఎలా స్వామి అంటే స్వామి స్వయంభూగా వెలిసినటువంటి స్వామి, అక్కడ శంకు చక్ర నామాలతో వెలిసినటువంటి స్వామి, అది ఒక శిలారూపం. మరి స్వామి అక్కడ వెలిసాడా లేదా మనకు తెలియదు. మరి ఎక్కడ వెలిసాడు? కోనేరులో వెలిసాడు. మరి కోనేరులో వెలిసాడు కాబట్టి ఆ యొక్క తీర్థం దివ్యౌషధం. అనారోగ్యంగానే ఆయురారోగ్యాలు కానీ, పంట పుష్పాలు కానీ, సంతాన కానీ ఆ యొక్క తీర్థాన్ని తీసుకుపోయి ఒక 11 రోజులు సేవించినట్లయితే ఆయురారోగ్యాలతోని అనుకున్న పనులన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ప్రతినిత్యం కూడా ఆ తీర్థంతోనే స్వామికి అభిషేకం గావిస్తారు. కాబట్టి ఉన్నటువంటి ఇక్కడ స్వామి మత్స్యావతారంగా కోనేరులో వెలిసాడు కాబట్టి ఆ యొక్క తీర్థం దివ్యోషధం. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కార్తీక మాసంలో, దశమి మొదలుకొని పౌర్ణమి వరకు. ఆ యొక్క కార్యక్రమాల్లో కూడా భక్తులు, విశేషమైనటువంటి భక్తులు కూడా వచ్చి విశేషించి స్వామివారి సేవలను ఆస్వాదిస్తారు. కాబట్టి ఎందుకంటే ఆ తీర్థాన్ని ఎవరైతే సేవిస్తారో ఆ యొక్క తీర్థం యొక్క ప్రతిభ, స్వామివారికి అనుగ్రత, అనుకున్నటువంటి కోరికలు 40 సంవత్సరాలకు కూడా సంతానం కలిగిన వారికి సంతాన యోగ్యం, ఆయురారోగ్యాది యొక్క అనాగ కష్టాలు ఉన్నా కానీ అన్ని కూడా తొలగిపోతాయి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. मंगलम जय बोलो मत्स्य लक्ष्मी नरसिंह भगवान के जय। లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ తర్వాత మనకు లోపల వచ్చేసి ఇక్కడ ఆండల అమ్మవారు. వచ్చిన పబ్లిక్ ఆండల అమ్మవారిని కూడా దర్శనం అయితే చేసుకోండి. సో ఏదైతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందో దాని పక్కకే మనకి ఆండల అమ్మవారు అయితే ఉంటారు. సో ఆండల అమ్మవారిని కూడా దర్శనం అయితే చేసుకోండి ఈ యొక్క టెంపుల్కి వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకైతే వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళినట్టయితే మనకి ఇంకొక టెంపుల్ కూడా ఉంది. సో మనకి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో మీరు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా చూసుకోవచ్చు అనమాట. సో హనుమంతుల వారిని కూడా దర్శనం అయితే తీసుకోండి ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు. సో మనకి మొత్తం మీద ఇక్కడ మనకి మత్స్యగిరి నరసింహస్వామి, అలాగే మన ఇష్టించిన నరసింహస్వామి, ఆండలమ్మ, అలాగే ఆంజనేయ స్వామి వారు దర్శనం అయితే ఇస్తారు మనకి ఈ యొక్క కొండపైన.